హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం హిందీలో రీసెంట్గా రిలీజ్ అయిన అపూర్వ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అంటే ఇప్పుడే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్లే ముందు ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. అపూర్వ, తనది ఒక చిన్న ఫ్యామిలీ. వాళ్ళు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జీవిస్తుంటారు. అపూర్వ ఇంట్లో వాళ్ళు అపూర్వకి సిద్ధార్థ అనే అతనితో పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు. అపూర్వకి మొదటి చూపులోనే సిద్ధార్థ బాగా నచ్చేస్తాడు. అపూర్వకి ఢిల్లీలో ఉన్న టాప్ కాలేజ్లో పీజీ చేయాలనేది కోరిక. కానీ సిద్ధార్థ కోసం దాన్ని పక్కన పెట్టేసి సిద్ధార్థని ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది. సిద్ధార్థ్ ఎంగేజ్మెంట్ రోజు అపూర్వకి ఒక సర్ప్రైజ్ ఇస్తాడు. అది ఏమి అంటే అపూర్వ పీజీ చేయాలనుకున్న కాలేజ్లో తనకి సీట్ వచ్చేలా చేసింటాడు. దానికి అపూర్వ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సిద్ధార్థ్ ఒక బ్యాంక్ ఎంప్లాయ్. ఆగ్రాలో ఉన్న బ్యాంకులో తను పనిచేస్తుంటాడు. ఎంగేజ్మెంట్ తర్వాత తను ఆగ్రాకి వెళ్తూ, వచ్చే 15వ తేదీ నా బర్త్డే, నువ్వు ఆగ్రాకి రావచ్చు కదా అని అపూర్వతో అంటాడు. దానికి అపూర్వ, నీ లైఫ్లో నీకుండే ఆఖరి బ్యాచిలర్ బర్త్డే ఇది మాత్రమే, సో ఒకటివి ఎంజాయ్ చేయంటుంది. మధ్యప్రదేశ్లోని చంబల్కి దగ్గరలో చాలా రౌడీ గ్యాంగ్స్ ఉంటాయి. అందులో ఒకటే ఈ రంగా గ్యాంగ్. రంగా గ్యాంగ్లో మెయిన్గా 4 ఉంటారు. వాళ్ళ పేర్లు జుంగు, షుకా, బల్లి, చోటు. జుంగు, షుకా ఇద్దరు ఈ గ్యాంగ్కి వాళ్ళే లీడర్స్గా ఉండాలి అని రంగాన్ని చంపేస్తారు. ఈ గ్యాంగ్ దొంగతనాలు, హత్యలు చేస్తుంటారు. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, కొంతమంది నగలు తీసుకొని కారులో పెళ్లికి వెళ్తున్నారు అని ఈ రౌడీ గ్యాంగ్కి టిప్ వస్తుంది. దానికి వాళ్ళు చంబల్ బయట హైవేలో కారు మీద అటాక్ చేసి కారులో ఉన్న అందరినీ చంపేస్తారు. వాళ్ళు వాళ్ళని చంపుతున్నప్పుడు వాళ్ళ చావుని చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఆ నగల్ని వేరే అతనికి ఇచ్చేసి డబ్బులు ఇప్పించుకుంటారు. అతను వాళ్ళతో మాట్లాడుతూ, రేపు ఇంకో ట్రక్కును దోచుకోవాలి, దానికి రెడీగా ఉండండి అని చెప్తాడు. ఈ గ్యాంగ్ అంతా రోడ్డు మీద కారులో వెళ్తున్నప్పుడు ఒక బస్సు అతను వాళ్ళకి దారి ఇవ్వకుండా అడ్డం వస్తాడు. దానికి కారు తోలుతున్న జుంగుకి డ్రైవర్ మీద కోపం వస్తుంది. తను బస్సుని ఓవర్టేక్ చేసి బస్కి కారు అడ్డం పెడతాడు. ఆ తర్వాత అందరూ కలిసి డ్రైవర్ని, కండక్టర్ని కొడతారు. డ్రైవర్ తిరగబడి జుంగుని కొడతాడు. దానికి జుంగు కోపంతో డ్రైవర్ని, కండక్టర్ని కాల్చి చంపేస్తాడు. ఆ బస్సులో అపూర్వ ఉంటుంది. ఈరోజు సిద్ధార్థ బర్త్డే ఉంటే సిద్ధార్థకి సర్ప్రైజ్ ఇద్దామని ఆ బస్సులో ఆగ్రాకి వెళ్తుంటుంది. షుకా, బల్లి, చోటు ముగ్గురు ఆ బస్ ఎక్కి, మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ బంగారం మాకు ఇచ్చేయండి అంటారు. అపూర్వ తన ఎంగేజ్మెంట్ రింగ్ని, సెల్ ఫోన్ని కింద పడేసి వాళ్ళకి ఇవ్వకుండా జాగ్రత్త పడుతుంది. కానీ అప్పుడే సిద్ధార్థ్ అపూర్వకి ఫోన్ చేస్తాడు. షుకా ఆ ఫోన్ చూసి సిద్ధార్థ్తో మాట్లాడతాడు. షుకా ఫోన్లో, నీ భార్య నా ఒళ్ళో కూర్చుంది అంటాడు. దానికి సిద్ధార్థ్ కోపంతో తనకి ఫోన్ ఇరాని షుకాని తిడతాడు. షుకాకి ఈగో చాలా ఎక్కువ. సిద్ధార్థ్ తిట్టేసరికి కోపంతో, నేను నీ భార్యను ఎత్తుకొని పోతున్నా, వచ్చి కాపాడుకో అంటూ తన సెల్ ఫోన్ని బస్సులోనే వదిలేసి అపూర్వని బస్సులో నుంచి ఈడ్చుకొని వెళ్ళి కారులో పడేస్తాడు. బస్సులో ఉన్న వాళ్ళంతా ఇదంతా చూస్తున్నా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు. సిద్ధార్థ్ అపూర్వ సెల్కి మళ్ళీ ఫోన్ చేస్తాడు. అప్పుడు బస్సులో ఉండే ఒక అతను ఫోన్ లిఫ్ట్ చేసి, మీ భార్యని వాళ్ళు ఎత్తుకొని వెళ్ళారు అని చెప్తాడు. దానికి సిద్ధార్థ భయంతో ఆ బస్సున్న చోటుకి బయలుదేరతాడు. జుంగు షుకాతో, ఇప్పుడు ఈ అమ్మాయి మనకు అవసరమా? పోలీసులు ఈ అమ్మాయిని వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చి మనల్ని చంపేస్తారు, తనని వదిలేయండి అంటాడు. దానికి షుకా, ఈ అమ్మాయి మన దగ్గర లేకపోయినా నువ్వు ఆ డ్రైవర్ని, కండక్టర్ని చంపిన దానికోసమైనా పోలీసులు మనల్ని వెతుక్కుంటూ వస్తారు అంటాడు. ఈ రౌడీ గ్యాంగ్ హైవేకి చాలా దూరంగా ఉన్న ఒక చోటికి అపూర్వని పిలుచుకొని వెళ్తారు. వాళ్ళంతా అపూర్వని రేప్ చేద్దామని ఫిక్స్ అయ్యి తనని ముట్టుకునేందుకు ట్రై చేస్తారు. వాళ్ళు ముట్టుకోవడానికి వచ్చినప్పుడు అపూర్వ భయంతో అరుస్తూ అటు ఇటు పరిగెడుతుంది. వాళ్ళు తన భయాన్ని చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. షుకా అయితే ఇంకా దారుణం. అపూర్వ వాళ్ళు అరుస్తున్నప్పుడు తనలో మూడు పెరిగి తనని రేప్ చేద్దామనుకుంటాడు. కానీ చోటు ఇదంతా వీడియో తీస్తుంటే అపూర్వ ఆ సెల్ను తోసేస్తుంది. దానికి చోటు అపూర్వని కొట్టి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. అపూర్వకి స్పృహ లేకపోయేసరికి షుకాకి మూడిపోతుంది. దాంతో అందరూ తనని వదిలేస్తారు. ఈ జుంగు అయితే అపూర్వ స్పృహ కోల్పోయినప్పుడు తనని సిగరెట్తో కాల్చి తన డ్రెస్ ఇప్పేందుకు ట్రై చేస్తాడు. కానీ అప్పుడే గ్యాంగ్ వాళ్ళు పిలిచేసరికి తనని ఏం చేయకుండా వదిలేస్తాడు. ఈ రౌడీ గ్యాంగ్ ఉండే చోటుకి ఒక అతను వస్తాడు. అతను జాతకాలు చెప్తుంటాడు. ఈ గ్యాంగ్ వాళ్ళు అతన్ని చూసి, వీడు బయటికి వెళ్తే మన గురించి పోలీసులకు చెప్తాడు అని అతన్ని కూడా కట్టేసి అపూర్వ దగ్గర పడేస్తారు. సిద్ధార్థ్ అపూర్వని వెతుక్కుంటూ బస్ దగ్గరికి వస్తాడు. అప్పటికే పోలీసులు అక్కడికి వచ్చి అంతా ఎంక్వైరీ చేస్తుంటారు. పోలీసులు అపూర్వ ఫోటోను సిద్ధార్థ్ దగ్గర నుంచి చూపించుకొని చుట్టుపక్కల ఉన్న చెక్ పోస్టులకి పంపిస్తారు. సిద్ధార్థ్ పోలీసులతో తనను త్వరగా వెతకండి అంటాడు. దానికి పోలీస్, ఇక్కడ ఈ రోడ్డు ఒక్కటే దారి కాదు, ఈ 360 డిగ్రీస్లో ఎటు పక్కైనా వెళ్ళొచ్చు అంటూ మొబైల్స్ని ట్రేస్ చేస్తున్నాం, వాళ్ళని త్వరగానే పట్టుకుంటామని చెప్తాడు. రౌడీ గ్యాంగ్ అపూర్వని రేప్ చేయాలని ఫిక్స్ అయ్యి తన స్పృహలోకి వచ్చేలా చేయడానికి బావిలో నుంచి నీళ్ళు తీసుకొని రా అని చోటును పంపిస్తారు. అపూర్వ స్పృహలోకి వస్తుంది. తను ఆ జాతకాలు చెప్పేతనిద్దరూ
వాళ్ళకు కనిపించకుండా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతారు. చోటు అపూర్వాన్ని చూసి పట్టుకుంటాడు. ఆ జాతకాలు చెప్పే అతను మాత్రం చోటు కనిపించకుండా దాక్కుంటాడు. అపూర్వ తనని కాపాడుకోవడం కోసం చోటు దగ్గర ఉండే ఐరన్ బకెట్ తీసుకొని తను చచ్చిపోయేంత వరకు తల మీద బకెట్తో కొడుతుంది. చోటు అరుపులు విని ఆ ముగ్గురికి వాళ్ళు తప్పించుకున్న విషయం తెలుస్తుంది. ముగ్గురు చోటు శవాన్ని చూసి వాళ్ళిద్దరిని చంపాలని ఫిక్స్ అయ్యి వాళ్ళని వెతకడం స్టార్ట్ చేస్తారు. అపూర్వ ఒకచోట, ఆ జాతకాలు చెప్పేతను ఇంకో చోట దాక్కుంటారు. ముగ్గురు ఆ జాతకాలు చెప్పేతను పట్టుకొని చంపేస్తారు. అపూర్వ దాన్ని చూసి చాలా భయపడుతుంది. ఆ తర్వాత ముగ్గురు అపూర్వను వెతుకుతూ ఒక దిక్కు వెళ్తారు. అప్పుడు అపూర్వ ఆ జాతకాలు చెప్పేతన దగ్గర మొబైల్ తీసుకొని సిద్ధార్థ్కి ఫోన్ చేస్తుంది. అప్పుడు మనకి తెలిసేది ఏమి అంటే, ఆ జాతకాలు చెప్పేతని పేరు తారాచంద్. తనకి సిద్ధార్థ్కి ఒక బస్సులో పరిచయం ఉంటుంది. తారాచంద్ అతని ఫోన్ నెంబర్ని సిద్ధార్థ్కి ఇచ్చింటాడు. అపూర్వ ఆ ఫోన్ నుంచి ఫోన్ చేస్తుంటే సిద్ధార్థ్ మాత్రం ఫోన్ చేస్తోంది తారాచంద్ అని ఫోన్ లిఫ్ట్ చేయడు. కానీ అపూర్వ కంటిన్యూస్గా ట్రై చేసేసరికి సిద్ధార్థ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. సిద్ధార్థ్ అపూర్వతో మాట్లాడుతూ తను ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. అపూర్వ భయపడుతూ గ్యాంగ్లో ఉండే వాళ్ళ పేర్లు సిద్ధార్థ్కి చెప్పి త్వరగా ఇక్కడికి రా అంటుంది. సిద్ధార్థ్ నేను నీ దగ్గరికి త్వరగా వస్తా అని తనకు ధైర్యం చెప్తాడు. సిద్ధార్థ్ వాళ్ళ పేర్లు పోలీసులకు చెప్పి త్వరగా వాళ్ళ హైడౌట్కి వెళ్దాం పదండి అంటాడు. దానికి పోలీస్ వాళ్ళకి పర్టికులర్గా ఒక హైడౌట్ లేదు అంటూ అపూర్వ ఫోన్ చేసిన ఫోన్ నెంబర్ని ట్రాక్ చేసే పనిలో పడతాడు. రాత్రి అయిపోతుంది. అపూర్వ వాళ్ళ ఫాదర్ కూడా విషయం తెలుసుకొని పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తాడు. పోలీస్ వాళ్ళతో మాట్లాడుతూ ఇక్కడ చాలా గ్యాంగ్స్ ఉన్నాయి, వాళ్ళని రాత్రిపూట వెతకలేం, దానికి తోడు మా దగ్గర గన్స్ కూడా సరిగ్గా లేవు అంటూ అపూర్వాని రేపొద్దున్నే వెతుకుదామంటాడు. సిద్ధార్థ్కి పోలీస్ మీద పూర్తిగా నమ్మకం వెళ్ళిపోతుంది. దాంతో అపూర్వాని తనే వెతకాలని ఫిక్స్ అవుతాడు. అపూర్వ వాళ్ళకు కనిపించకుండా బావులో దాక్కొని సిద్ధార్థ్కి మళ్ళీ ఫోన్ చేస్తుంది. సిద్ధార్థ్ అపూర్వతో మాట్లాడుతూ నేను నీ దగ్గరికి వస్తా, లొకేషన్ పంపు అంటాడు. అపూర్వ సిద్ధార్థ్కి లొకేషన్ పంపిస్తున్నప్పుడు సెల్ బావిలో పడిపోతుంది. కానీ లొకేషన్ మాత్రం సిద్ధార్థ్కి వస్తుంది. సిద్ధార్థ్ ఒక పోలీసుని కిడ్నాప్ చేసి తన దగ్గర ఉన్న గన్ లాక్కొని ఆ లొకేషన్కి బయలుదేరతాడు. బల్లి అపూర్వను వెతుకుతూ బావి దగ్గరికి వస్తాడు. కానీ అపూర్వ అక్కడే ఉన్న విషయాన్ని తెలుసుకోలేకపోతాడు. అపూర్వ బావిలో నుంచి బయటకు వచ్చినప్పుడు తనకి కొడుగులు దొరుకుతుంది. బావిలో నుంచి బయటకు వచ్చిన అపూర్వాని బల్లి చూసి బట్టలిప్పు లేదంటే చంపేస్తా అంటాడు. అపూర్వ తన దగ్గరుండే కొడుగులను దాచుకొని ప్యాంటు విప్పుతుంది. బల్లి తనను రేప్ చేద్దామని దగ్గరికి వస్తాడు. అప్పుడు అపూర్వ ఆ కొడుగుల్ని బయటికి తీసి బల్లి సెంటర్ పైన కోసేస్తుంది. దాంతో బల్లి గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులకి జుంగా షుక్క ఇద్దరు బల్లి దగ్గరికి వస్తారు. అప్పటికి అపూర్వ అక్కడి నుంచి వెళ్ళిపోయి దాక్కుంటుంది. జుంగు షుక్క ఇద్దరు బల్లిని కారులో ఉండమని చెప్తారు. జుంగు ఆ అమ్మాయిని వదిలేసి బల్లిని హాస్పిటల్కి పిలుచుకొని వెళ్దాం రా అంటాడు. కానీ షుక్క మాత్రం నాకు దాని తెలివి బాగా నచ్చింది, నేను దాన్నే పెళ్లి చేసుకుంటా, అది దొరికేంత వరకు ఇక్కడి నుంచి రాను అంటాడు. జుంగు షుక్క ఇద్దరు అపూర్వాన్ని వెతికే పనిలో పడతారు. అపూర్వ భయంతో దాక్కుంటుంది. కానీ తనకి ఒక్కసారిగా తనకు జరిగింది మొత్తం గుర్తుకొచ్చి వాళ్ళని చంపకుండా వదలకూడదు అనుకుంటుంది. అపూర్వ వాళ్ళిద్దరిని చంపడానికి ప్లాన్ చేసి వాళ్ళని తన దగ్గరికి రప్పించుకోవాలి అని తను వాళ్ళకి కనిపిస్తూ దాక్కుంటూ ఉంటుంది. షుక తను నాతో ఆడుకుంటుంది అని తన మీద ఇంకా కోపాన్ని పెంచుకుంటాడు. జుంగు షుక ఇద్దరు వెళ్ళిపోతున్నట్టు నాటకం ఆడి అపూర్వాన్ని బయటికి రప్పిస్తారు. అపూర్వ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతూ తన వెనకాలే వచ్చిన జుంగుని బావిలో పడిపోయేలా చేస్తుంది. షుక జుంగుని చూసి తనని బయటికి లాగేందుకు తాడు తీసుకుని వద్దామని వెళ్తాడు. అప్పుడు అపూర్వ అక్కడికి వచ్చి పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని జుంగు తల మీద వేస్తుంది. దాంతో జుంగు చనిపోతాడు. జుంగు చనిపోయేటప్పుడు గట్టిగా అరిచింటాడు. ఆ అరుపులకి షుక అక్కడికి వస్తాడు. అప్పటికి అపూర్వ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. షుక ఇవన్నీ చూస్తూ తన తెలివికి మురిసిపోతుంటాడు. తనని ఎలాగైనా పట్టుకొని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. సిద్ధార్థ్ అపూర్వను వెతుక్కుంటూ అపూర్వ ఉండే చోటుకి వస్తాడు. షుక బావి దగ్గర ఉన్నప్పుడు అపూర్వ కారు దగ్గరికి వెళ్ళి కారులో ఉన్న బల్లిని కొడవలతో పొడిచి చంపేస్తుంది. బల్లి అరుపు విని షుక కారు దగ్గరికి వస్తాడు. అప్పుడు అపూర్వ కారుతో షుకాని గుద్ది కారులో పారిపోతుంది. కానీ కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ కారు ఆగిపోయి గట్టిగా సౌండ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ సౌండ్ విని సిద్ధార్థ్ ఆ కారు దగ్గరికి వస్తాడు. కానీ ఆ కారు దగ్గర ఎవరు ఉండరు. అపూర్వ కారు దగ్గర నుంచి వెళ్ళిపోతూ రైల్వే ట్రాక్ మీదకి వస్తుంది. తనని ఫాలో అవుతూ షుక కూడా వస్తాడు. అపూర్వ షుకాకి ట్రైన్ యాక్సిడెంట్ అయ్యేలా చేస్తుంది. కానీ షుక అప్పటికీ చావకుండా మనిద్దరం పెళ్లి చేసుకుందాం, నన్ను కాపాడు అని అపూర్వతో అంటాడు. షుకాకి అపూర్వ పేరు తెలీదు. అందుకు నీ పేరు ఏమి అని అడుగుతాడు. దానికి అపూర్వ నా పేరు అపూర్వ అని చెప్పి షుకాని చంపేస్తుంది. అపూర్వ ఆ పట్టాల మీద ముందుకు వెళ్ళి ఒక రైల్వే ఆఫీస్కి చేరుకుంటుంది. సిద్ధార్థ్ అపూర్వ కోసం అక్కడే వెతుకుతూనే ఉంటాడు. అపూర్వ రైల్వే ఆఫీస్లో ఫోన్ ఇప్పించుకొని సిద్ధార్థ్కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తుంది. ఆ తర్వాత సిద్ధార్థ్ అపూర్వ ఇద్దరు కలిసిపోతారు. దాంతో మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ అపూర్వ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. ఈ మూవీ హాట్స్టార్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. మీకు వీడియో నచ్చింటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి.
అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకటితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.